హలో అండి. ఈ వీడియోలో ఫుల్ శారీ తోటి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కరెక్ట్ మెజర్‌మెంట్ తోటి ఎలా స్టిచ్ చేశాననేది ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. అలానే ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఫ్రిల్స్ ఫార్ములా ఏంటి, అది బాడీకి కరెక్ట్‌గా మనం అనుకున్న మెజర్‌మెంట్ వచ్చిద్దా లేదా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మనం కరెక్ట్ మెజర్‌మెంట్ బాడీకి సరిపడా వస్తుందా లేదా అనేది కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫుల్ శారీ తోటి ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఇది బోట్ నెక్ స్టిచ్ చేస్తున్నాను పాపకు కాబట్టి 6.5 ఇంచెస్ షోల్డర్ విడ్త్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ 6.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలానే ఇక్కడ మనం ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర కూడా 6.5 ఇంచెస్ ఉందా లేదా అని అక్కడ ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ 6.5 ఇంచెస్ పెట్టాం కదా, ఫ్రాక్ కదా కొంచెం లూజ్ ఉంటే బాగుంటుందని చెప్పి 7 ఇంచెస్ మార్క్ చేశాను. 7 ఇంచెస్ మార్క్ చేసి ఇక్కడ రౌండ్ గీసాను. ఇక్కడ మీకు చెస్ట్ లూజ్ వచ్చేసేసి 9.5 ఇంచెస్ మార్క్ చేశానండి. 9.5 ఇంచెస్ మార్క్ చేసి ఒక 1.5 ఇంచెస్ ఖర్చుకు వదిలాను అనమాట. ఇక్కడ ఇంకొకసారి ఆర్మ్ హోల్ ఇలా గీస్తున్నాను, మీకు కనిపించట్లేదు కదా, ఆర్మ్ హోల్ ఒకసారి గీస్తున్నానండి. ఇదనమాట. ఇది బోట్ నెక్ పెట్టి బ్యాక్ నెక్ ఏమో డ్రాప్ పెట్టాను. ఇక్కడ 6.5 ఇంచెస్ మార్క్ చేశాను కదా, నెక్ వచ్చేసేసి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ మార్క్ చేయొచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసేసి ఇలాగా ఒక కర్వ్ లాగా గీస్తున్నాను. ఇక్కడ నేను నెక్ డ్రాప్ అనేది కుట్టేటప్పుడు కుట్టి కట్ చేశానండి, అందుకని చెప్పి ఇక్కడ కట్ చేయట్లేదు. బోట్ నెక్ మటుకు కట్ చేశాను. ఇంతేనండి. బాడీ రెండు వైపులు 2 మడతలు, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇక్కడ డౌన్ వచ్చేసేసి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి నడుం దగ్గర. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే కట్ చేశాను, బ్యాక్ అయితే డ్రాప్ కట్ చేయలేదు. కుట్టేటప్పుడు డ్రాప్ అనేది కట్ చేశాను. ఇక్కడ నడుం దగ్గర మటుకు కంపల్సరీ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మీకు కుట్టిన తర్వాత ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ మటుకు ఇంకా అంతేనండి. నేను జస్ట్ 9.5 ఇంచెస్ పెట్టాను చెస్ట్ లూజ్, 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. అంతకు మించి ఏ మెజర్మెంట్ అవసరం లేదండి. మనకి బాడీ మెజర్మెంట్ వచ్చేసేసి మెయిన్ షోల్డర్ కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ నేను బోట్ నెక్ పెట్టాను కాబట్టి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. అదే నార్మల్ గౌన్ అయితే 5.5 ఇంచెస్, ఎందుకంటే అప్పుడు మనం 6 ఇంచెస్ అలా తీసుకుంటాం కదా నెక్. నేను బ్యాక్ వాటర్ డ్రాప్ అనేది గీస్తున్నాను, బట్ కట్ చేయట్లేదు. కుట్టేటప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తాను. ఇంతేనండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. కటింగ్ అయితే చాలా సింపుల్. నెక్, ఆర్మ్ హోల్, షోల్డర్ మనకి కొలతలు ఉంటే చాలు. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్లో డౌన్ తీస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. కొంచెం సైడ్కి వచ్చేటట్టు తీసుకోవాలి బోట్ నెక్కి. నార్మల్ అయితే మనకి కరెక్ట్గా ఆర్మ్ లోతు దగ్గరే తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీకి ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా 4 ఫోల్డ్స్ చేశానంటే డబల్ ఫోల్డింగ్. ఇప్పుడు బాడీకి ఎలాగైతే 2 ఫోల్డ్స్ ఎలా చేశానో 4 మడతల మీద, అలాగే ఇది కూడా ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ అయిపోతుంది అనమాట. ఒక పార్ట్ ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా బాడీకి అటు సైడ్ అంటే నడుము వైపు 1 ఇంచ్ పైకి మార్క్ చేయాలి. అప్పుడు మనకి కుచ్చులు పెట్టుకున్నా లేదా అంబ్రెల్లా ఫ్రాక్ పెట్టుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి నేను యాక్చువల్లీ ఫుల్ హ్యాండ్స్ కట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా పాప 10 ఇంచెస్ అంటే మోచేయి పై వరకు చాలంది. సో 10.5 ఇంచెస్ ఉండేటట్టు ఇక్కడ ఖర్చుతో నాకు 11 ఇంచెస్ వచ్చిందండి. ఇంకా ఫుల్ హ్యాండ్ లెక్కే కాబట్టి 3.5 ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా కర్వ్ గీసేస్తాను. నేను హ్యాండ్కి పెద్ద ఇబ్బంది పడను, కానీ చూసారు కదా ఫస్ట్ పిక్లో ఎంత చక్కగా ఉందో. ఇక్కడ కింద 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. ఇంకా నెక్ హ్యాండ్స్ అంతేనండి, కరెక్ట్గా తీసుకున్నాను. హ్యాండ్కి మనకి ఎంత రౌండ్ కావాలో అంత క్లాత్ అయితే శారీలో కట్ చేసి ఆ పైన ఉన్న క్లాత్ని నేను బాడీకి కట్ చేశానండి. ఆ క్లిప్పింగ్ ఒకటే మిస్ అయ్యింది. ఇదంతా కూడా మిగిలిన ఈ హ్యాండ్కి బాడీకి మిగిలిన పార్ట్ ఈ కుచ్చులు పెట్టేస్తున్నాను. అది మొత్తం 4 ఫోల్డ్స్లో ఉంది. ఎంత ఉందో మీకు కొలిచి చూపిస్తున్నాను. ఇదిగోండి 4 ఫోల్డ్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం కొలిచి పెట్టుకోవాలి.
ఇదైతే మొత్తం నాకు 32 ఇంచెస్ ఉందండి 4 ఫోల్డ్స్ మీద. సో 32 ఇంటూ 4 128. 128 -2 అంటే ఖర్చులకి 2 ఇంచెస్ తీసేస్తాం కదా, అటొక ఇంచు ఇటొక ఇంచు 126 ఇంచెస్. క్లాత్ అయితే 126 ఇంచెస్ ఉందండి. నాకు నడుం లూజ్ వచ్చేసేసి 36 ఇంచెస్ అండి. 36 ఇంచెస్కి ఇప్పుడు మనం 1 ఇంచ్ కుచ్చులు పెట్టుకుంటే 1 ఇంచ్ కుచ్చులు మాత్రమే పెడుతున్నాను నేను. మరి పెద్దవి పెట్టట్లా, చిన్నవి పెట్టట్లా, 1 ఇంచ్ కుచ్చులు పెడుతున్నాను. 1 ఇంచ్ 36 బై డివైడెడ్ బై 1 ఇంచ్ అంటే 36. ఫ్రిల్స్ ఎలా పెట్టాలంటే 126/36. ఇప్పుడు 126 ఇంచెస్ క్లాత్ ఉంది కాబట్టి దాన్ని 36 తోటి డివైడ్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 3.51. ఇదే ఫార్ములా అండి. ఇప్పుడు సపోజ్ 2 ఇంచెస్ అనుకోండి మనం ఫ్రిల్స్ పెట్టాలి. 36 డివైడెడ్ బై 2 అంటే 18. ఇప్పుడు ఈ 18 ఇంచెస్ని 126 తోటి డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 126 డివైడెడ్ బై 18 అంటే 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్ ఫ్రిల్స్ కన్నా నాకు 3.5 ఇంచెస్ పెట్టి చిన్నగా బాగుంటుందని చెప్పి నేను 1 ఇంచెస్ ఫ్రిల్సే పెడుతున్నాను. మీకు జస్ట్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాగైనా మీరు ఎంత క్లాత్తోనైనా ఈ ఫార్ములా యూస్ చేసి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాడీ కట్ చేస్తున్నాను, అంటే బ్యాక్ డ్రాప్ నెక్ కుడుతున్నానని చెప్పాను కదా. సో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ ఈ హోల్ ఉంది చూసారా, ఆ హోల్ని కట్ చేసి ఈ విధంగా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి వైపు మీద పెట్టి ఫస్ట్ అటాచ్ చేయాలి. నెక్ అంతా అటాచ్ చేసుకురావాలి. ఇలా మొత్తము కూడా నెక్ అటాచ్ చేసేయాలి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టానండి. ఇక్కడ మీకు డ్రాప్ దగ్గరకు వచ్చేసరికల్లా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని డౌన్ పెట్టి ఇలాగా స్టిచ్ చేయాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అక్కడ క్లాత్ అనేది లోపలికి ఎక్కువ వెళ్ళకుండా మనం ఎంతవరకు కుట్టామో అంతవరకు వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత కూడా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. జస్ట్ హుక్స్ వేసాను. యాక్చువల్లీ తాళ్ళు పెడదాం అనుకున్నాను కానీ తాళ్ళ కన్నా హుక్స్ అయితే బెటర్ అని చెప్పి హుక్స్ కుట్టేశాను. అక్కడ కరెక్ట్గా వచ్చిందండి. వాటర్ డ్రాప్ కూడాను. మా అమ్మాయి ఫోటోకి అయితే అసలు నుంచొని కూడా నుంచోట్లే. నెక్స్ట్ వెళ్ళిపోవాలి కాలేజ్కి అని చెప్పి ఇంకా 8 కల్లా వెళ్ళిపోయింది. ఒక ఫ్రాక్ అని చెప్తే అది వద్దు నాకు ఇదే కావాలని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ కట్ చేపించి కుట్టానమాట. ఇది నేను ఎలాగో కుడుతున్నాను, వీడియో తీసుకుంటానని చెప్పి జస్ట్ 1.5 అవర్లో వీడియో తీసుకుంటూ ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇక్కడ మాటల్లో పడి ఇక్కడ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా చూడటమే బాగుంటుందండి. మనకి శ్రద్ధ పెట్టి చూస్తేనే అర్థమవుతుంది చెప్పేదానికన్నా ఇట్లాంటివి. ఇప్పుడు మొత్తం కుట్టేసేసి రివర్స్ చేసుకోవాలి. ఈ కోణాల దగ్గర కొంచెం మనం షార్ప్ ఆబ్జెక్ట్తో సూదితో కానీ పైకి తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది వాటర్ డ్రాప్ అయితే. ఇంకా మొత్తము కూడా ఇలా రివర్స్లో కుట్టేయడమే. దీనికి పైపింగ్ గట్రా ఏం వేయలేదు. జస్ట్ 1-2 సార్లు వేసుకుంటారండి. మనం అంతా కష్టపడి కుడితే కుట్టించినా సరే ఇలా కుట్టినవి పక్కన పెట్టినవి 4-5 గౌన్లు ఉన్నాయి. ఇంకా నాకు వచ్చేసేసి నేను కుట్టడమే మానేశాను గౌన్లు అనేది. ఇప్పుడు అర్జెంట్ అంటే అప్పటికప్పుడు కుట్టించుకుంటుంది నా చేత. చూడండి వాటర్ డ్రాప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, గ్యాప్ లేకుండా. అందుకని అక్కడ హుక్స్ పెట్టేశాను అనమాట. థ్రెడ్స్ కన్నా హుక్స్ బాగుంటుందని. ఇంకా ఆర్మ్ హోల్ మొత్తం అంతా అటాచ్ చేసేసుకొని డార్స్ కూడా వేసేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ ఫోల్డ్ చేసి మిడిల్లోకి డార్స్ వేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వాటర్ డ్రాప్ కాబట్టి రివర్స్ చేయడం చూపించాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఓన్లీ రౌండే కదండి, అది నేను స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదు. జస్ట్ ఇదిగోండి కుట్టేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసి హ్యాండ్స్ కూడా సేమ్ మంచి వైపు లైనింగ్ పెట్టేసేసి కింద వైపు అటాచ్ చేసి రివర్స్ తిప్పేస్తే లోపలికి వెళ్ళిపోతుంది లైనింగ్. హ్యాండ్స్ అటాచ్ చేశాను. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడము బాడీ కంప్లీట్ అయిపోయింది కదా, దాని కింద లైనింగ్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పొడవు చూస్తున్నానండి, పొడవు వెడల్పులు ఎంత ఉన్నాయో చూస్తున్నాను. సో ఇక్కడ 4 ఫోల్డ్స్ కింద ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని మనము 6 ముక్కల లంగాకి ఎలా అయితే కట్ చేస్తామో 6 ఇంచెస్ పెట్టేసేసి ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి 6 ఇంచెస్, అలానే కింద వైపు అటు సైడ్ నుంచి ఈ 4 ఉంటాయి కదా పొరలు, ఆ 4 పొరలు ఓపెన్ వైపు నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 6 ఇంచెస్ ఈ 6 ఇంచెస్ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ నాకు వెడల్పు తక్కువ ఉంది అనుకోమాకండి, ఎందుకంటే 2 మీటర్స్ కదా, ఎవరికైనా ఇలానే వస్తుంది. ఈ పన్నా చాలా చిన్నదనమాట.
సర్లే అడ్డంగా పెట్టించి కుడదాంలే అనుకుంటే పొడవు సరిపోవట్లా. పొడవుకి కింద చాలా గ్యాప్ వచ్చేస్తుంది. మనకు అంత అడ్డం అవసరం లేదు. సో ఫ్రిల్ కింద లైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టడం చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3.5 ఇంచెస్ పెట్టాను కదా, 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టాను. సో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ నేను వదిలేసాను ఖర్చు కోసం. ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ 3.5 ఇంచ్ మార్కింగ్ కలిపి ఇలా కుట్టండి. ఇప్పుడు 1 ఇంచ్ ఫ్రిల్ మనకి రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రిల్ పెట్టేటప్పుడు ప్రతిసారి ఇలా 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ 3.5 ఇంచ్ ఫ్రిల్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేయాలన్నమాట. ఇదే మొత్తము కుట్టాలండి. మనకు ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తము కూడా 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తము కూడా కుట్టుకోవాలి. ఒకేసారి మార్క్ చేసేసి మీరు కదిలిపోతుంది అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ జారిపోతూ ఉంటాయి. అలా జారిపోయే ఫ్యాబ్రిక్స్కి ఏం చేయాలంటే కింద శుభ్రంగా పరిచేసి నేల మీద ఇలా మార్క్ చేసేసి ఇలా ఫ్రిల్స్ పెట్టేసేసి బాల్ పిన్స్ పెట్టేసేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం స్టిఫ్గానే ఉంది క్లాత్. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 36 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది కొలుచుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వదలలేదు నేను, అందుకని ఇక్కడ 18 ఇంచెస్కి కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు కనిపిస్తుంది మీకు. కరెక్ట్గా అయితే సరిపోయిందండి. 1 ఇంచ్ వదిలితే కరెక్ట్గా 18 ఇంచెస్ 36 18 36 కదా, 36 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. నేను ఇప్పుడు పైన బాడీ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ బాడీకి ఈ ఫ్రిల్స్ కరెక్ట్గా పెట్టేసేసి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ మీద లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది నాకు, అందుకని అక్కడక్కడ కొంచెం దీనికి కుచ్చు పెట్టుకుంటూ అటాచ్ చేయాలి. ఇప్పుడు మొత్తం అటాచ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆర్మ్ హోల్ కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా ఆర్మ్ హోల్ కానీ నాకు నడుం దగ్గర కానీ కరెక్ట్గా వచ్చినాయి. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు, బట్ కరెక్ట్గా అయితే వచ్చినాయండి. అటు ఇటు కొంచెం షేప్ అవుట్ అవుతాం, ఎగుడు దిగుడు రావటం అలా అవుతుంది కదా, అలా ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది, కరెక్ట్గా వచ్చిందనమాట. ఆ లైన్ ఈ లైన్, అలానే ఆర్మ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్గా ప్లస్ మార్క్ వచ్చింది. ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి. అంతేనండి ఈ ఫ్రాక్. మీరు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, అర్థమైందా లేదా అనేది. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అసలుకి ఒక్క ఫోటో అంటే మొహం ఎలా పెట్టింది, అసలు టైం అయిపోతుంది, అసలు నుంచొని కూడా నుంచాలి, వెళ్ళిపోతుంది.